హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రిపుల్ ఐటీకి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ట్రిపుల్ ఐటీ ఇడుపులపై అడ్మిషన్స్ 2026 అని టైప్ చేయండి. ఆర్జీకేటీ అడ్మిషన్స్ 2026 పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ పై ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనం బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మన కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ చూపించిన క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. సబ్మిట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ పై ఇలా కనిపిస్తుంది. మన డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఫీ కూడా చూపిస్తుంది. ఇక్కడ మనం ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ పై క్లిక్ చేయాలి. మన అప్లికేషన్ నెంబర్ టైప్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇలా మన డీటెయిల్స్ చూపిస్తూ ఉంటుంది. కిందకి స్క్రోల్ చేయగానే సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని చూపిస్తూ ఉంటుంది. డెబిట్ కార్డ్ పై క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేయాలి. తర్వాత మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన కార్డ్ నెంబర్, కార్డ్ ఎక్స్పైరీ డేట్, కార్డ్ హోల్డర్స్ నేమ్, ఇలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పే అండ్ సేవ్ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని స్క్రీన్ పై ఇలా కనిపిస్తుంది. ప్రింట్ రిసిప్ట్ పైన క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. చేయగానే మీకు ఇలా పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. తర్వాత హోమ్లోకి వెళ్ళి అప్లికేషన్ సబ్మిషన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ టైప్ చేయాలి. ఆ తర్వాత క్యాస్ట్, సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కిందకి స్క్రోల్ చేయగానే మన ప్రిఫరెన్స్ కాలేజీలు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి బోర్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ స్కూల్ నేమ్, స్కూల్ అడ్రస్, స్కూల్ నేమ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 9th క్లాస్ స్కూల్ నేమ్, 8th క్లాస్ స్కూల్ నేమ్ ఇలా విత్ అడ్రస్ టైప్ చేయాల్సి ఉంటుంది. అలా 4th క్లాస్ వరకు స్కూల్ అడ్రస్, స్కూల్ నేమ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఎస్ఎస్సిలో వచ్చిన మార్క్స్ ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అదర్ డీటెయిల్స్లో యాన్యువల్ ఇన్కమ్, ఆధార్ కార్డ్ నెంబర్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర మన స్టేట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మన అడ్రస్ అన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. మనం పేరెంట్స్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ కాంటాక్ట్ నెంబర్ కొరకు మీ స్కూల్ నేమ్ గూగుల్లో టైప్ చేసి అక్కడ నుంచి మీ స్కూల్ కాంటాక్ట్ నెంబర్ కాపీ చేయండి. తర్వాత ఇమేజ్ అప్లోడ్ దగ్గర మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ పై క్లిక్ చేసి క్లిక్ హియర్ దగ్గర టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. తర్వాత మీకు స్క్రీన్ పై ఇలా కనిపిస్తుంది. డౌన్లోడ్ అప్లికేషన్లో క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు మీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.